ఒక కొబ్బరి చిప్పని తీసుకున్నానండి, ఒక సీకుని తీసుకున్నాను, వైర్ అయినా తీసుకోవచ్చు, కొంచెం స్టాండర్డ్గా ఉన్నది తీసుకొని ఇలా పెట్టుకొని ఈ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఉలన్ని తీసుకొని దానికి అంతా చుట్టేసుకోవాలండి. ఒక అంచుకు మాత్రం రెడ్ కలర్తో ఇలా చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని కట్ చేసేసుకున్నాను. మనం ఫస్ట్ రెడీ చేసుకున్న సీట్ని ఇలా గ్లూ పెట్టి అంటించుకోవాలి. చూసారు కదా, ఈ మోడల్లో అంటించుకున్న తర్వాత స్పూన్స్ని ఇలా గ్లూ పెట్టి అంటించుకోండి. రెండు వైపులా కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూసారు కదా, ఇంకొక వైపు కూడా సేమ్ అదే ప్రాసెస్లో అంటించుకుంటున్నాను. మీరు ఏ స్పూన్స్ అయినా తీసుకోవచ్చు. ప్లాస్టిక్ మూతని ఇలా అంటించుకుంటున్నాను. బేస్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది, నిలబడడానికి యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను టోటల్గా వైట్ పెయింట్ మాత్రం వేసేసుకుంటున్నాను. మీకు ఎలా కావాలనుకుంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. డోర్ ఎంట్రన్స్ దగ్గర రెండు వైపులా ఇలా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.